100 కోట్లు దాటిపోతే వరుణ్ తేజ్ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ. గద్దలకండ గణేష్ తర్వాత అంటే మళ్ళీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మూవీ చాలా బాగుందండి అండ్ థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్గా ఉంది మూవీ. కొరియన్ కనకరాజు లక్ష మట్కాలు సారీ పుష్ప ధురంధర్ 2 ఈ రేంజ్ అని చెప్పను కానీ మట్కాతో ఫ్లాప్ అయింది. కానీ కొరియన్ కనకరాజుతో మాత్రం మంచి క్రైమ్ థ్రిల్లర్ మాస్ యాక్షన్ ఒక దెయ్యం సినిమా చూపించాడు. సో ఒక గంగా మన లారెన్ సినిమాలో ఏదైతే ఉంటుందో మన కొరియన్లోకి వెళ్ళి దెయ్యంతో ఎలా అయితే ఆ దీపం కుండి ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చూపించాడు. చెప్పాలంటే స్వచ్ఛపడింది నాకు. సో అలాగే సత్యాన్న కామెడీ కూడా బాగుంది. వరుణ్ తేజ్ యాక్టింగ్ ఎలా ఉంది కొరియన్ కనకరాజు సినిమాలో? ఈ సినిమాతో మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. సో చాలా రోజుల నుంచి ఆకలితో ఉన్న మా మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు మొదలైంది మా మెగా జాతర. ఈ సినిమాతో టైర్ 1 హీరోలోకి వెళ్ళిపోతాడు మా వరుణ్ తేజ్ బాబు. సో చెప్తున్నాను కదా, పుష్ప 2 ధురంధర్ 2 కల్కి సలారు ఇవి చెప్పను కానీ ఒక 100 కోట్ల సినిమాతో మా వరుణ్ తేజ్ బాబు హిట్ కొట్టేశాడు. ఒక మెగా బ్లాక్ బస్టర్. వారసుడు వచ్చాక లక్ కలిసి వచ్చింది. కొడుకు పుట్టిన తర్వాత వచ్చింది హిట్. వదలం నిహారిక మా చెల్లి. సో ఒక మంచి బ్లాక్ బస్టర్ పడిపోయింది. మా మెగా ఫ్యాన్స్ అందరికి కూడా కడుపు నిండిపోయింది.